అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే అటుకుల పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఇంగువ, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని కలిపేసుకోవాలండి. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ పల్లీలు కూడా వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం 5 నిమిషాల ముందు తడిపి పెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకోవాలండి. దీంట్లోనే మనం 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. పులిహోరలో ఎలా అయితే నిమ్మరసం వేసుకుంటామో దీనికి కూడా సేమ్ అంతేనండి. అంతే వేసుకొని బాగా కలిపేసుకోవాలి, పోపులు అవన్నీ కలిపేలాగా. అంతే, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా సింపుల్గా ఉండే అటుకుల పులిహోర రెడీ అండి. ఎప్పుడైనా మనకి టిఫిన్స్ అవి లేవు అనుకున్నప్పుడు ఈజీగా దీన్ని చేసేసుకోవచ్చు అనమాట.